ఇంకా మన టెక్కీస్ అందరికీ చిల్ అయ్యే వీకెండ్ అనేది వచ్చేసింది. ఆర్ యు గైస్ ఎక్సైటెడ్? సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. టెంపుల్కి ఫస్ట్ ప్లాన్ చేసుకున్నాం, మనం అక్కడికే వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్ళే దారిలో మనకు హజరత్ ముల్తానీ బాబా అని ఒక దర్గా ఎదురైంది. గాయ్స్ చూడండి, మనకి ఇక్కడ దాకా వాటర్ వచ్చేసాయి. తినడానికి పోదాం స్వామి, ఆ తర్వాత చూడదాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ గైస్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మండే టు ఫ్రైడే వెరీ బిజీ షెడ్యూల్లో మనందరం గడుపుంటాం. నేను కూడా మోస్ట్లీ అలాగే గడిపాను. సో ఇంకా మన టెక్కీస్ అందరికీ చిల్ అయ్యే వీకెండ్ అనేది వచ్చేసింది. సో ఎవరెవరు ఈ వీకెండ్ ఏమేమి ప్లాన్ చేస్తున్నారనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను కూడా కొన్ని ప్లాన్స్ అనేది చేసుకున్నాను. సో ఈ వీకెండ్ సాటర్డే అండ్ సండే ఫుల్ బిజీ షెడ్యూల్ పెట్టుకున్నాను. ఒక హైదరాబాద్ సరౌండింగ్స్లో ఒక చిన్న ట్రిప్ అనేది ప్లాన్ చేశాను విత్ మై ఫ్రెండ్స్, యాజ్ ఐ ప్రామిస్డ్ యూ ఆల్. సో మన యూట్యూబ్ ఛానల్లో కొత్త వీడియోస్ అనేవి రాబోతున్నాయి. సో ఈ వీకెండ్ సాటర్డే అండ్ సండే నేను ఏ ప్లేసెస్ వెళ్తాను, ఎలా స్పెండ్ చేస్తాననేది మీ అందరికీ ఈ వీడియోలో ముందు రాబోతుంది. సో నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఇప్పటిదాకా నాకు మంచి సపోర్ట్ అండ్ లవ్ అనేది అందజేశారు. సో ఇంకా మీదట కూడా అలాగే మీ లవ్ అండ్ అఫెక్షన్ అనేది నా పైన ఉంటుందని అనుకుంటున్నాను. సో మీరు కూడా నాతో పాటు సవారీ చేయడానికి రెడీగా ఉన్నారా? సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. హై గైస్, ట్రిప్కి అందరూ రెడీ అయిపోయినాం. సో ఇంకా బయలుదేరే టైం వచ్చింది. సో మీరు కూడా నాతో పాటు ట్రావెల్ చేసేసేయండి. అండ్ దిస్ ఈజ్ అవర్ టుడేస్ వెహికల్. అండ్ ఫ్రెండ్స్ అందరూ లగేజ్ ప్యాక్ చేస్తున్నారు. నా ఫ్రెండ్స్ని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేసే టైం వచ్చింది. సో లెట్స్ ఇంట్రడ్యూస్ దెమ్. ఇదిగోండి గైస్, సో వెహికల్ రెడీ అండ్ మనం లగేజ్ కూడా అంతా ప్యాక్ చేసేసుకున్నాం. ఇంకా బయలుదేరే టైం వచ్చింది. నా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తానన్నాను కదా, సో లెట్స్ మీట్ మై ఫ్రెండ్స్. ఇదిగోండి గైస్, నా ఫ్రెండ్స్ని మీకు ఇంట్రడ్యూస్ చేసే టైం వచ్చింది అన్నా కదా, సో మీట్ ఆల్ మై ఫ్రెండ్స్. సో ఈ ట్రిప్లో మా 5 మెంబర్స్ వెళ్ళబోతున్నాము. సో ఆర్ యు గైస్ ఎక్సైటెడ్? సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. మన ట్రిప్ స్టార్ట్ అయిన కాసేపటికే బ్రేక్ తీసుకొని అందరం బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసుకొని మళ్ళీ బయలుదేరాం. హలో గైస్, ప్రజెంట్ మనం జహీరాబాద్ క్రాస్ చేసేసుకొని రేజింతల్ శ్రీ సిద్ధి వినాయక టెంపుల్కి వెళ్తున్నాము. అందువేలో ఉన్నాం. జస్ట్ నవ్వు ఇప్పుడే రేజింతల్ శ్రీ సిద్ధి వినాయక టెంపుల్కి వచ్చాం. మనం కార్ అక్కడ పార్క్ చేసేసి టెంపుల్కి ఇలా వెళ్తున్నాం. ముందర చూడండి, నా ఫ్రెండ్స్ నాకన్నా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. మనం కూడా త్వరగా వెళ్ళి వాళ్ళని క్యాచ్ చేద్దాం. ఇదిగోండి గైస్ మన బ్యాచ్. మళ్ళీ మనందరం మన దర్శనం ఫినిష్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ కలుద్దాం గైస్. దర్శనం ఫినిష్ అయిపోయి బయటకు వచ్చాము. లోపలైతే మొబైల్స్ అలో ఉన్నాయి కానీ నేను రికార్డ్ చేయలేకపోయాను. వెళ్ళి దర్శనం చేసేసుకొని జస్ట్ ఇప్పుడు బయట వచ్చాము. ఇదిగోండి టెంపుల్, చిన్న గ్లాన్స్ చూడండి. ఇది టెంపుల్ ప్రమిసెస్, చాలా బాగుంది టెంపుల్. ఇదిగోండి మన ఫ్రెండ్స్ రిలాక్స్ అవుతున్నారు. గైస్
మనం బీదర్కి వెళ్ళే దారిలో మనకు హజరత్ ముల్తానీ బాబా అని ఒక దర్గా ఎదురైంది. సో ఆ దర్గా ఒకసారి కవర్ చేద్దామనేసి ఆపాము. చూడండి మాన్యుమెంట్ ఎంత బాగుందో, మీకు వీడియోలో కనిపిస్తుంది అనుకుంటున్నాను. చూడండి హజరత్ ముల్తానీ బాబా దర్గా. ఈ స్కల్ప్చర్ చూడండి ఎంత బాగుందో. లోపలికి అయితే అలో లేదన్నారు, సో మనం బయట నుంచి కవర్ చేస్తున్నాం. లోపలికి అలో చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేసాము ఇక్కడ ఉన్న పర్సన్ని. సో ఇప్పుడు అలో లేదన్నారు, సో మనం బయట నుంచే కవర్ చేస్తున్నాం. గైస్ ఇప్పుడే మనం బీదర్లో ఎంటర్ అయ్యాం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరలో ఉన్నాం. యూజువలీ రేపైతే ఇంత ఫ్రీ ఉండదు, రోడ్డు మొత్తం ప్యాక్ అయిపోతుంది 1-2 కిలోమీటర్స్ వరకు. ఈరోజైతే అంత రష్ ఏం లేదు, మనం ఫ్రీగానే వెళ్ళిపోతున్నాము. టెంపుల్ ప్రొమిసెస్లోకి ఎంటర్ అయిపోయాం. ఇదంతా పార్కింగ్ లాట్. క్రౌడ్ ఏమి ఉండదు అనుకున్నాం, కానీ ఆల్రెడీ చాలామంది వచ్చేసి ఉన్నారు. మనమే కొంచెం లేటుగా వచ్చాం. ఇదిగోండి మన బ్యాచ్ మొత్తం కాస్ట్యూమ్ చేంజ్లో బిజీ ఉన్నారు. ఈ టెంపుల్ ఏంటంటే మనం లోపల గుహలోకి వెళ్ళాలి. గుహలో ఏంటంటే వాటర్ ఫ్లో ఉంటుంది. ఆ వాటర్లో నుంచి మనం లక్ష్మీనరసింహస్వామి దర్శనాని కోసం వెళ్ళాలి. మనం టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం గైస్. చూడండి ఎలా ఉంటుంది టెంపుల్ లోపల. ఆ ఎక్స్పీరియన్స్ అంతా మీరు కూడా నాతో పాటు చూసేసేయండి. చూస్తున్నారా ఈ గుహ ఎంట్రన్స్ ఎలా ఉందో? ఇలా మొత్తం భక్తులందరూ వెనక్కి వస్తున్నారు. సో మనం ఆపోజిట్లో ఇట్లా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చూస్తే మనకు మొత్తం వాటర్ ఫుల్ అయిపోయింది కదా, చూడండి గైస్. చూడండి మనకి ఇక్కడ దాకా వాటర్ వచ్చేసాయి. ఇక్కడ దాకా డిఫరెన్స్ చూడండి. దిగాము, దర్శనానికి వెళ్తూ ఉన్నాం. ఇదిగోండి మన ఫ్రెండ్స్ కూడా మనల్ని ఫాలో అవుతున్నారు. వావ్, వాట్ ఏ నైస్ ఎక్స్పీరియన్స్ గైస్. చూడండి, దిస్ ఈజ్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఇలా వాటర్లో ఒక గుహలో ఒక దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తున్నాం. చూడండి అనిల్ ఇక్కడ చూడండి. శరత్, అనిల్, మస్తాన్, వెంకటేష్, ఎలా ఉంది మీకు ఎక్స్పీరియన్స్? చాలా థ్రిల్లింగ్ గా ఉంది, కొంచెం భయం కూడా ఉంది. గైస్ చూడండి, ఇలా వెళ్తూనే ఉండాలి. ఆల్మోస్ట్ 200 to 300 మీటర్స్ వెళ్ళాలి లోపలికి. ఇలాగే చూడండి, వాటర్ చూడండి మనకి ఇక్కడ వరకు వచ్చాయి. ఇలానే వెళ్ళాలి లోపలికి మనం. వీళ్ళ మెయింటెనెన్స్ కూడా చూడండి ఎంత బాగుందో. మొత్తం ఏసీస్ ఫిక్స్ చేశారు పైన వెంటిలేషన్ కోసం. అలాగే వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. అండ్ వెనకాల మొత్తం నా బ్యాక్గ్రౌండ్ మొత్తం చాలా నాయిస్ అంతా ఉండడం వల్ల నేను జస్ట్ ఇలా వాయిస్ ఓవర్లో చెప్పేస్తున్నాను. సో మీకు వ్యూ నచ్చిందని అనుకుంటున్నాను. చూసారా, మనం ఇలాగే వాటర్లో కొంచెం ముందరకు వెళ్ళామంటే మనకు స్వామి దర్శనం అనేది జరుగుతుంది. అండ్ కనిపిస్తుందా మీకు చిన్నపిల్లలు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారో వాటర్లో. అండ్ పేరెంట్స్ కూడా ఈ ప్లేస్కి చిన్నపిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు చాలా జాగ్రత్తలు అనేది పాటించాలి. అండ్ నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఇంకా కాసేపట్లో మనకు స్వామి దర్శనం అనేది జరుగుతుంది. అండ్ నాతో పాటు ఈ వీడియో చూస్తున్న నా సబ్స్క్రైబర్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ అదే ఎగ్జైట్మెంట్ మీకు కూడా ఉంటుందని నేను భావిస్తున్నాను. మనం దర్శనం ఫినిష్ చేసేసుకొని మళ్ళీ వెనక్కి ఎలా వెళ్ళామనేది మీరందరూ నాతో పాటు మన నెక్స్ట్ వీడియోలో చూసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.